హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వేదాంశ్ వీణ. నా పేరు ఉమా. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అందరూ సపోర్ట్ చేసి నన్నైతే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేనైతే ఉదయం శ్రీరామనవమి సందర్భంగా పిల్లలకైతే హాలిడే ఇచ్చారు. అందుకని కొంచెము లేటుగానే లేచాను. రోజైతే హాఫ్ డే కాబట్టి 7 కల్లా స్కూల్ బస్ వచ్చేస్తుంది కాబట్టి ఎప్పుడు తొందరగానే లేస్తాము. ఈరోజు హాలిడే ఉందని పిల్లలు మేము చాలా లేట్ అయి లేసాము. అందుకే లేచినప్పుడే గబగబన సామిడైతే చల్లేసాను. తర్వాత ముగ్గు పెట్టేసి గిన్నెలు కడిగేసాను. పిల్లలకైతే స్నానం చేయించేసాను. మా వాడలోకి అయితే దేవుళ్ళు అయితే ఊరేగింపుగా వచ్చేసారు. అప్పటికి నేను స్నానం ఇంకా చేసుకోలేదు. మా పిల్లలైతే వెళ్ళారు. ఇంకా మా ఆయన అయితే వెళ్ళాడు, కానీ ఇంకా నేను వెళ్ళలేకపోయాను. దేవుడికి నీళ్ళు పోద్దాం అనుకున్నాను, మిస్ అయింది. ఇంకా ఊరేగింపు చేసేటప్పుడు మాత్రము కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరు కలిసి కోలాటం అయితే వేస్తున్నారు. చాలా మంచిగా కోలాటం వేశారు. చూద్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను. ఇంకా ఆ తర్వాత పెద్దవాళ్ళు, భజన భక్తులు ఉంటారు కదా ఊళ్ళో పెద్దవాళ్ళు, వాళ్ళైతే భజన చేస్తూ సంకీర్తనలు పాడుతూ చాలా బాగా అయితే వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే నీళ్ళు తీసుకొచ్చి దేవుని ముంగలైతే నీళ్లు పోసేసి కొబ్బరికాయలు కొట్టి దేవునికి అగరబత్తీలు అలా సమర్పించేశారు. పసుపు కుంకుమ అలా దేవుణ్ణి అయితే వాడ తిప్పారనమాట. కళ్యాణానికి ముందు సీతారాముల విగ్రహాలను అయితే ఇలా ఊరేగిస్తారు. ఆ తర్వాత విగ్రహాలను అయితే కళ్యాణ మండపం దగ్గరికి తీసుకెళ్తారు. మా ఊళ్ళో రామాలయం లేదు, అందుకని హనుమాన్ టెంపుల్లోనే సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడైతే కళ్యాణానికి ఏర్పాటు చేశారు. స్టేజ్ వేసి కళ్యాణ మండపాన్ని రెడీ చేశారనమాట. ఇంకా అక్కడే కళ్యాణం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం అక్కడే జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది మా ఊళ్ళో అయితే శ్రీరామనవమి. ఎప్పుడు ప్రతి సంవత్సరము డ్యాన్సులతో, పాటలతో, ఆటపాటలతో, భజనలతో. ఇక మేమైతే దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి అయితే గుడికి వెళ్తున్నాము. గుడికి వెళ్ళంగానే అక్కడైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. అప్పటికే జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. ఇంకా అప్పటికే పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. ఇక్కడ స్పేస్ కూడా లేదు కూర్చోవడానికి. వెనకాలైతే ఉంది కానీ వీడియో తీసుకోవడానికి రాదని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని ముందుకైతే వెళ్ళి కూర్చున్నాను స్టేజ్ దగ్గర. కొంచెం వీడియోలు తీసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని. చాలా ఎండగా కూడా ఉంది. టెంట్ ఉంది కానీ చాలా ఎండ ఉబ్బరంగా ఉంది. గాలి కూడా రావట్లేదు. పిల్లలు బాగా సతాయిస్తున్నారు. ఇంకా ఎలాగో కొంచెం సేపు అయితే అక్కడ కూర్చున్నాము. కళ్యాణం అయిన తర్వాత బాపనైతే సీతమ్మ వారిది, రామయ్య తండ్రిది గోత్రము అవి అయ్యగారు అయితే ఇంకా కళ్యాణం అయితే జరిపిస్తున్నాడు. మేము పిల్లల్ని కొంచెం మర్పించడానికి అయితే సతాయిస్తున్నారని గుడి దగ్గరికి అయితే వచ్చారు. గుడి దగ్గర అయితే ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. ఆ తర్వాత మళ్ళీ కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాము. అక్కడ కూర్చున్నగానే ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది. అయ్యగారు ఒక పసుపు తాడు తీసుకొని పసుపు తాడుకు పుస్తెలు అయితే 2 కట్టి పూజ చేస్తున్నాడు. దానికి పసుపు కుంకుమ అవి పెట్టేసి అయితే పూజ చేస్తున్నాడు. పూజ చేసిన తర్వాత ఆ పుస్తెను ఒక కొబ్బరి గిన్నెలో పెట్టి కొబ్బరి గిన్నెను అయితే అందరికీ మొక్కిస్తున్నాడు. మొక్కించిన తర్వాత అందరూ మొక్కిన తర్వాత తాళి అయితే కట్టించాడు. ఆ తాళి అయిన తర్వాత
కొంచెం వీడియో డిస్టర్బింగ్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. చాలా లెంత్ ఎక్కువగా అనిపిస్తుందేమో, కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని అయితే వీడియో చూడండి. వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే స్పేస్ తక్కువగా ఉంది. స్టేజ్ పైన ఎక్కువ మంది అయితే పట్టలేరు కాబట్టి, స్టేజ్ చిన్నగా ఉంది కాబట్టి కళ్యాణం జరిపించే ఫ్యామిలీ వరకు అయితే కూర్చున్నారు. కింద స్టేజ్ కింద అయితే అందరూ గ్రామం పెద్దవాళ్ళు అందరైతే కూర్చొని కళ్యాణాన్ని అయితే చూస్తున్నాము. అమ్మవారికి పుస్తే రెడీ చేస్తుండగా పుస్తకైతే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసిన తర్వాత ఆరతి కూడా ఇచ్చారు. ఆరతి ఇచ్చిన తర్వాత అయ్యగారు అయితే ఆ పసుపు తాళి ఉంటుంది కదా, ఆ తాళిని అయితే ఒక కొబ్బరి గిన్నెలో పెట్టుకొని అందరికైతే చూపించి మొక్కిస్తున్నాడు. అలా ప్రతి ఒక్కరు దగ్గరికి వెళ్ళాడు, ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరికైతే మొక్కిచ్చాడు, చూపించాడు. మొక్కిచ్చిన తర్వాత ఆ తాళిని తీసుకొచ్చి అమ్మవారి మెడలో అయితే వేశారు. అమ్మవారి మెడలో రాముడి వారి తరపుగా కూర్చున్న వాళ్ళ నుంచి అయితే కళ్యాణం జరిపించేశాడు. కళ్యాణం అయిన తర్వాత అయితే ముత్యాల తలంబ్రాలు ఉంటాయి కదా, ఆ ముత్యాలను అయితే తలంబ్రాలుగా పోశారు. కొందరైతే బియ్యం కూడా తీసుకొచ్చి అవి కలిపి అందరైతే తలంబ్రాలు కూడా పోశారు. కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణం అయిన తర్వాత సీతమ్మ తల్లికి అయితే ఆడవాళ్ళందరూ కలిసి ఒడిబియ్యం అయితే పోశారు. ఒడిబియ్యం నిండిన తర్వాత అక్కడ వచ్చిన ఆడవాళ్ళందరికీ కళ్యాణం జరిపిస్తున్న వాళ్ళు వాయినంగా 2 గాజులు, పసుపు కుంకుమ ముత్యాలు అయితే వాయినంగా ఇచ్చారు ప్రతి ఒక్కరికి. అలా ఇచ్చిన తర్వాత అయితే భోజనాలకు వెళ్ళండి అని చెప్పారు వాయినం తీసుకున్న వాళ్ళని. ఇంకా సీతమ్మ తల్లికి అయితే ఒడిబియ్యం కూడా పోశారు. ఒడిబియ్యం పోసిన తర్వాత పట్టాభిషేకం కూడా ఈరోజే చేశారన్నమాట. సింహాసనం వేసి సింహాసనం పైన సీతమ్మ తల్లిని, రామయ్య తండ్రిని, లక్ష్మణుని కూర్చోబెట్టి ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కూడా తీసుకువచ్చి పట్టాభిషేకం జరిపించారు. పట్టాభిషేకం జరిపించిన తర్వాత పట్టు వస్త్రాలు అలా అన్నీ సమర్పించేసిన తర్వాత ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. మేమైతే భోజనాలు చేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. పిల్లలు అప్పటికే ఎక్కువగా సతాయిస్తున్నారు కాబట్టి మేమైతే త్వరగా వచ్చేసాము. ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేము. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా అందరూ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో